అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. అమరావతి రాజధాని ఇది తెలుగుదేశం హయాంలో గత ప్రభుత్వంలో నిర్ణయించిన రాజధాని. అండ్ ఇప్పటికీ కూడా చాలామందికి రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ కంటే అమరావతి అనే చెప్పుకుంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకొచ్చారు, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. ఇప్పుడు రాజధాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఇన్నర్ రింగ్ రోడ్ అంశం. భూసేకరణ జరగలేదు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి. అలాగే బడ్జెట్ కేటాయించలేదు, కనీసం జీవో విడుదల కాలేదు. కేవలం చర్చల దశలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం కానీ సిఐడి కానీ కోర్టులను ఆశ్రయించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. అసలు ఏముంది ఇన్నర్ రింగ్ రోడ్లో? చంద్రబాబు మీదకి పెట్టారు, ఆ కేసులు ఇప్పటికీ తేలలేదు. అండ్ క్రాష్ అయిపోతే ఆ కేసు అసలు ఈ కేసులు అనేవే ఉండవు, అది వేరే విషయం. ఇప్పుడు లోకేష్ మీద పడ్డారు. గతంలో ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు మీద లోకేష్ పేరును కూడా చేర్చి A6 ఆర్ A16 గానో లొకేషన్ పెట్టి అరెస్ట్ చేసేస్తున్నాం అని చెప్పి నానా హడావిడి చేసిన తర్వాత ఎప్పుడైతే లోకేష్ ఢిల్లీ వెళ్ళొచ్చారో ఆ నెక్స్ట్ డేనే లొకేషన్ మేము అరెస్ట్ చేయట్లేదు, 41A నోటీస్ ఇవ్వడానికి మేము ఢిల్లీ వెళ్తున్నామని చెప్పి మీడియాల ముందు కానీ కోర్టుకు కూడా చెప్పిన పరిస్థితి. సరే, ఒకరోజు ఢిల్లీ వెళ్తే వాళ్ళ తరపు ఏదైతే ప్రభుత్వం తరపున బులుగు మీడియా కానీ లేదంటే బులుగు పేపర్ కానీ పేటీఎం బ్యాచ్ కానీ లోకేష్ పారిపోయాడని చెప్పి పనికిమాలిన ప్రచారం అంతా చేశారు. దాన్ని తిప్పికొడుతూ వెంటనే లోకేష్ వచ్చి నేనెక్కడికి పారిపోతాను రా పెచ్చ సన్నాసులారా, ఇక్కడే ఉన్నా, ఢిల్లీలోనే ఉన్నా, రండి నోటీసులు తీసుకుంటా అని లోకేష్ చెప్పారు. వెళ్ళారు, సిఐడి వాళ్ళు నోటీసులు తీసుకున్నారు, వాళ్ళతో సరదాగా కాసేపు చిట్చాట్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే యువగళం పాదయాత్ర ముగిసి నవశకానికి నాంది అంటూ భారీ బహిరంగ సభ జరిగిందో ఆ సభలో ఆయన ఎర్ర పుస్తకం చూపించి తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, అధికారైనా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా అని లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో సిఐడికి మళ్ళీ వణుకు మొదలైంది, భయపడిపోతా ఉన్నారు. సరే, ప్రభుత్వం అంటే తప్పుల మీద తప్పులు చేసి ఓడిపోతున్నామన్న భయంతో లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద విష ప్రచారం చేస్తుంది అంటే కొంతలో కొంతైనా అర్థం ఉంది. ఈ సిఐడి అధికారులకు నొప్పేంటి? మీరు తప్పు చేయలేదనే కదా చెప్తా ఉన్నారు, మరి మీరు తప్పు చేయనప్పుడు మీకు భయం ఏంటి? ఎర్ర పుస్తకంలో ఎవరి పేర్లు ఉన్నాయి? తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, అందులో మీరున్నారా? ఈరోజు కోర్టు సిఐడి సిబిఐ కోర్టుకి వెళ్ళి లోకేష్ ఉల్లంఘించాడు 41A నోటీసుల్ని, అరెస్ట్ చేయాలి, సాక్షుల్ని ప్రభావితం చేస్తా ఉన్నాడు, అధికారుల్ని హెచ్చరిస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు, అరెస్ట్ చేయాలి అంటూ కూడా సిఐడి అధికారులు సిబిఐ కోర్టుకి వెళ్ళడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే కేంద్రం చెప్తే మీరు వింటున్నారనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే గతంలో లోకేష్ని అరెస్ట్ చేయము, మేము 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తామని చెప్పి ఎప్పుడైతే లోకేష్ అమిత్ షాని కలిసి వచ్చిన నెక్స్ట్ డే మీరు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక రాద్ధాంతం చేయాలి, టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేల తిరుగుబావుట కావచ్చు, వాళ్ళ మార్పులు చేర్పుల మీద రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వాళ్ళు గెలవరు కాబట్టే మార్పులు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. మరి దాన్ని డైవర్ట్ చేయాలి. అదీ కాకుండా ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. సిబిఐ కోర్టులో అవినాష్ రెడ్డి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అది కూడా టాపిక్ నడుస్తూ ఉంది, ఎన్నికలు వస్తూ ఉన్నాయి, కోడికత్తి కేసు అంశం నడుస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో ఈ విధ్వంసక పరిపాలన మీద ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి. ఇవన్నీ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? అప్పుడు ఎవరినో ఒకరిని రెచ్చగొట్టాలి. ఒక పక్కేమో తెలుగుదేశానికి జనసేనకి మధ్య చెడే విధంగా రాతలు రాస్తారు, కోతలు కోస్తారు. మరో పక్కేమో అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను, ఈమె నాయకుల్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోపక్క కింద కేడర్ని భయపెట్టాలని అగ్రస్థాయి నాయకుల మీద కేసులు పెట్టి కోర్టులకు ఎక్కి వాళ్ళని అరెస్ట్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కానీ సిఐడి అధికారులు కానీ ఒక్కటే, నేను ఇంకేమీ చెప్పదలుచుకోవట్లేదు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబుని అరెస్ట్ చేశారు, భయపడ్డారా తెలుగుదేశం నాయకులు? అగ్గికి వాయుతోడైనట్టు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. దాంతో టీడీపీకి జనసేన తోడైంది. ఇంకా మీరు భయపెట్టామని అనుకుంటున్న ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరిని భయపెట్టలేదే. డే 1 చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా మీ ప్రభుత్వం మీద కానీ లేదా సిఐడి మీద కానీ ఏదో ఒక విధంలో నిరసనలు తెలుపుతానే ఉన్నారు, బహిరంగంగానే మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ మీరు
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి ప్రజావేదిక కూల్చివేసింది కదా, ఆ తర్వాత మరెన్నో అంశాలు చేసింది కదా, ఎన్నో విధ్వంసక పరిపాలనా అంశాలు చేసింది కదా. వీటికి దేనికన్నా ప్రజలు భయపడ్డారా? ప్రతిదాన్ని తిప్పికొడుతూనే ఉన్నారు కదా. తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిదాన్ని తిప్పికొడుతున్నప్పుడు ఇంకా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎవరు భయపడతారు? గట్టిగా ఇంకా 90 రోజులు ఉంది ఎన్నికలకి. ఈ 90 రోజుల్లో మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమంది మీద కేసులు పెడతారు? సరే, ఇప్పుడు లోకేష్ వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా బతికుంది, చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత అనే అంశమే తెర మీదకి వచ్చింది అనుకుందాం. అది వాస్తవమే అనుకోండి. ఎందుకంటే అగ్రస్థాయి నాయకుడు, తండ్రి లాంటి వాడు, ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు, ఎలా నడుపుతారనే ప్రతి ఒక్కరికి సందేహం ఉండేది. కార్యకర్తలు ధైర్యం ఏ విధంగా నింపుతారనే సందేహం కూడా ఉండేది. కానీ లోకేష్ యొక్క అద్భుతమైన రాజకీయ నాయకత్వ లక్షణాల వల్ల ఈరోజు పార్టీలో ఉన్న కింద కేడర్ నుంచి అగ్రస్థాయి నాయకుల వరకు కూడా చాలా ధైర్యంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, ప్రజా వ్యతిరేక అంశాల మీద ఈ రోజుకి పోరాటం చేస్తూ ఉంది. దానికి కారణం లోకేష్. మరి ఆ లోకేష్ని ఏదో విధంగా భయపెట్టాలి, మాట్లాడితే ఎర్ర పుస్తకం తీసుకొస్తున్నాడు ఎదరికి, మమ్మల్ని అధికారంలోకి రాగానే మా ఉద్యోగాలు బీకేస్తాడేమో, లేదంటే మా మీద అక్రమంగా కేసులు పెట్టేస్తాడేమో అన్న భయం మొదలైంది. ఎలాగో వైసీపీ ఓడిపోతే వాళ్ళు మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసే అవకాశం కూడా లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటికే ఎమ్మెల్యేలే తన వెంట నడిచి తన పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కష్టపడిన ఎమ్మెల్యే నాయకులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పక్కన పడేస్తున్న పరిస్థితి. రేపు అధికారంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు విధానాలు అవలంబించారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష తప్పదు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తాత రాజారెడ్డి దిగొచ్చినా సరే కాపాడే ప్రసక్తే లేదు. ఇదే లోకేష్ నవశకం నాంది సభలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మీరు 41A నోటీసులు ఉల్లంఘించాడు ఐఆర్ఆర్ అంశంలో అంటూ మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కినంత మాత్రాన క్యాడర్ వెనకడిగేస్తుందా? 3 నెలలే కదా ఇంకొన్నది. పోనీ మీరు అన్నట్టు 3 సంవత్సరాలు ఉందనుకోండి ఇంకా ఎన్నికలకి. సరే, ఇప్పటివరకు ఎలాగో భయపడలేదు, ఇప్పుడన్నా కేసులు పెడితే ఏమన్నా భయపడతారేమో అని అనుకోవడానికైనా ఒక అర్థం ఉంటుంది. 3 నెలల ఎన్నికలు పెట్టుకుని టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేసే ఇలాంటి అంశాలు తెర మీదకి తీసుకురావడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పటి నుంచి ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిఐడినో సిబిఐనో లేదంటే మరే ఇతర నిఘా సంస్థలు నమ్ముకున్నంత మాత్రాన మీరు అధికారంలోకి వస్తారనేది మాత్రం కోకాలలు. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రేపు మీరు పీఠం నుంచి దిగిన తరువాత మిమ్మల్ని మీ వెనకుండి మీరు చెప్పిన పనికి మాలిన పనల్లా చేస్తున్న అధికారుల్ని ఖచ్చితంగా రోడ్డుకి ఈడ్చే రోజులు రాబోతా ఉన్నాయి. రోడ్డుకి ఈడ్చి తీరతారనేది మాత్రం మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి.